వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. సొంత పార్టీ లోపాలను ఖర్గే బయటపెట్టారా? ఇలా అయితే కష్టమేనంటూ క్లియర్ ఇండికేషన్ ఇచ్చారా? మొత్తం మారాలి అంటూ కాస్త గట్టిగానే హెచ్చరించారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఖర్గే అసహనానికి కారణమేంటి? అసలు హస్తం పార్టీలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఎన్నికలు గట్టిగానే దెబ్బేస్తున్నాయి. ఒక చోట గెలుపు, మరో 2 చోట్ల ఓటమి అన్న పందాలు ఆ పార్టీని ఫలితాలు కలవరపెడుతున్నాయి. జనరల్ ఎలక్షన్స్ తో పాటు ఆయా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు హస్తం పార్టీని గట్టిగానే దెబ్బతీశాయి. దీంతో ప్రతికూల ఫలితాలపై ఆ పార్టీ పోస్ట్ మార్టం మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన వహించిన ఈ సమావేశానికి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, ఇతర నేతలు, ముఖ్యమంత్రులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. సొంత పార్టీ నేతలపైనే ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారట ఖర్గే. పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయని, వాటి కారణంగానే ఘోరంగా దెబ్బతింటోందని మండిపడ్డారు. నేతల మధ్య ఐక్యత లేకపోతే పార్టీ మరింత బలహీనపడటం ఖాయమని, ఇప్పటికైనా మారాలంటూ కాస్త గట్టిగానే హెచ్చరించారట. అంతేకాకుండా కొత్త వ్యూహాలకు పదును పెట్టాలని, ప్రత్యర్థి కదలికలను అంచనా వేస్తూ వ్యూహాలను సూక్ష్మ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారట ఖర్గే. పాత చింతకాయ పచ్చడిలా పాత పద్ధతుల్ని అనుసరిస్తూ పోతే పార్టీ ఎప్పటికీ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదని, మొత్తం మారాలి అంటూ కాస్త ఘాటుగానే హెచ్చరించారట. దీంతో ఖర్గే చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చర్చకు దారితీస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇంత ఘాటుగా రియాక్ట్ అవ్వని ఖర్గే ఇప్పుడెందుకు హాట్ కామెంట్స్ చేస్తున్నారు? సొంత పార్టీపైనే ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారనే ప్రశ్నలు హస్తం నేతల్ని వెంటాడుతున్నాయట. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న ఖర్గే మొదటి నుంచి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయలేదా అనే అభిప్రాయాలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఖర్గే చేసిన వ్యాఖ్యలు అగ్రనేతల్ని ఉద్దేశించి చేసినవా లేదా రాష్ట్ర స్థాయి నేతల్ని ఉద్దేశించి చేసినవా అనేది ఆ పార్టీ నేతలను సైతం తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారట. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇవ్వకూడదని ఖర్గే కాస్త గట్టిగానే చెప్పినప్పటికీ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ గ్యారంటీ హామీలంటూ మేనిఫెస్టో ప్రకటించడం, రాష్ట్ర స్థాయి నేతల్లో కూడా వర్గపోరు తారాస్థాయికి చేరుకోవడంతో వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఖర్గే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. మొత్తానికి సొంత పార్టీలో ఖర్గే పెట్టిన మంట ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.